సుభాష్ గారికి, అలాగే లవ్ కుమార్ గారికి, అదేవిధంగా మన పిఎం ఉషా స్కీమ్ యొక్క కోఆర్డినేటర్ మన ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీ శర్మ గారికి, మరి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి ప్రోగ్రామ్ కేటాయించాం కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వాడిశ్రీ మేడం గారికి, అలాగే ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ జమిలా పి మేడం గారికి, మరి ఇతర అధ్యాపక బృందానికి, మరి ముఖ్యంగా డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి, కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, అలాగే శ్రీనివాస్, శివశంకర్, వనజా మేడం గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసినటువంటి డాక్టర్ గోపినాయక్ గారికి, జాకిర్ హుస్సేన్ గారికి మరియు బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అక్కడ దేవి చైతన్య గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, అలాగే జీవన్ జ్యోతి గారికి. మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే, మనము వీఆర్ వెరీ ఫార్చునేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే పిఎం ఉషా స్కీమ్లో మన కాలేజీ ఎంపిక కావడమే ఒక చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 2024లో ఫస్ట్ మన కాలేజ్ నేమ్ ఇంక్లూడ్ అయింది. తర్వాత అనేక మలుపులు తిరిగి అది మనకు క్యాన్సిల్ అయింది, మధ్యలో క్యాన్సిల్ అయిపోయి వేరే కాలేజ్కి ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అవుతాయి, మనకి లేదు అని చెప్పారు. కానీ అప్పుడున్నటువంటి కమిషనర్ గారు పోల భాస్కర్ గారి యొక్క చొరవ వల్ల అయితేనేమి, లేదా మన కాలేజ్ యొక్క అదృష్టం అయితేనేమి, మరి ముఖ్యంగా పిల్లలు మీ అందరి యొక్క అదృష్టం అయితేనేమి, ఈ పిఎం ఉషా స్కీమ్ అనేది GIA అనే ఈ స్కీము మనకు మళ్ళా శాంక్షన్ కావడం, 10 crore బడ్జెట్తో మనకి ప్రోగ్రామ్ శాంక్షన్ కావడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో అందులో భాగంగా మనందరికీ తెలుసు, మేజర్ పార్ట్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అది ఒకవైపు జరుగుతుంది. రిమైనింగ్ మేజర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ సాఫ్ట్ కాంపోనెంట్ యాక్టివిటీస్. సో సాఫ్ట్ కాంపోనెంట్ యాక్టివిటీస్ నా కాలేజ్లో ఎస్పెషలీ ఫర్ గర్ల్స్కి కండక్ట్ చేయడానికి మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో భాగంగా మనం దాదాపుగా ఒక 10-12 ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్, సెమినార్స్ ప్లాన్ చేసుకున్నాం. సో కోఆర్డినేటర్ గారు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ మేడం గారు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చార్ట్అవుట్ చేసుకున్నాం. అలాగే అట్లీస్ట్ ఒక 2 or 3 ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. సో అందులో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సర్టిఫికేట్ కోర్స్ AI. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు తెలుసు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అవసరం. వాటిపైన మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఎందుకు గర్ల్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది అనేది మనం కూడా ఆలోచించాలి. చెప్పినట్టుగా విన్నానే సార్ సుభాష్ గారు అన్నారు, గర్ల్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి మన ఫ్యామిలీస్ కానీ పేరెంట్సే చాలా ఆలోచిస్తున్నారు. ఇన్ని వేలు పెట్టాలా, ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత చదివించాలా. అదే అబ్బాయిలకి అయితే ఏదో కార్పొరేట్ స్కూలు, కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేయడానికి ముందుకు వస్తారు. కానీ అమ్మాయిల విషయంలో గవర్నమెంట్ చాలా చొరవ తీసుకుంటుంది. అమ్మాయిల్ని అప్డేట్ చేయాలి, అమ్మాయిల్ని బాగా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మంచి పొజిషన్లో చూడాలనే ఉద్దేశంతో అమ్మాయిల కోసం ఈ ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా జెండర్ ఈక్విటీ స్కీమ్స్ అన్నీ కూడా జెండర్ ఈక్విటీ ఇనిషియేటివ్ స్కీమ్స్ అన్నారు. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా అమ్మాయిలకి ఒక గోల్డెన్ అవకాశంగా నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా మనకు గవర్నమెంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తూ నాకు చెప్పినట్టుగా దాదాపుగా 1.5 lakh అవుతుందండి ఈ కోర్సు. 200 hours ఈ కోర్సు. మనం ఎక్కడైనా కార్పొరేట్ సెక్టర్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలంటే చెన్నైకి వెళ్ళాలి, లేదా బెంగళూరు వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి, ఆ పెద్ద సిటీస్కి వెళ్ళాలి. ఆ సిటీస్లో మాత్రమే ఈ కోర్సు డీల్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు. సో ఆ ఫ్యాకల్టీనే మన దగ్గరికి రావడం మన అదృష్టం. మనలాంటి చిన్న టౌన్లో, గుట్టకల్ లాంటి చిన్న టౌన్కి రావడం అనేది నిజంగా మీ అందరి యొక్క అదృష్టం.
సో ఇట్స్ వర్త్ 1.5 lakh. ఈ కోర్సు దాదాపుగా 1.5 లక్ష అవుతుంది అని సార్ వాళ్ళు చెప్పారు. సో అంతటి విలువైనటువంటి కోర్సు మనము ఫ్రీగా పొందుతున్నాం. ఇదంతా కూడా మనందరి యొక్క అదృష్టం. సో ఈ 15 days ఒక దీక్షలాగా మీరు ఒక పట్టుదలతో ఈ కోర్సుని మీరు కంప్లీట్ చేయాలి. ఏ పనులు ఉన్నా పక్కన పెట్టేసేయండి. అఫ్కోర్స్ ఈ 2 hours-లో 11 to 1 కదా మీ బ్యాచ్. ఈ 2 hours-లో మీకు ఏదైనా క్లాస్ వర్క్ ఉంటే కూడా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఫ్యాకల్టీ సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా కూడా మీకు ఈ రిపీట్ చేయడానికి కూడా రివైజ్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైతే క్లాసెస్ మిస్ అవుతారో అవన్నీ కూడా మరి సార్ వాళ్ళు మీకు చెప్పడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈ 2 hours అనేది ఈ 15 days ప్రోగ్రామ్ అనేది మీరు వేరే యాక్టివిటీస్ ఏమి పెట్టుకోవద్దండి. మా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా పేరెంటాలు ఉన్నాయి, మేము వేరే ఊళ్ళకి పోవాలా, ఇవన్నీ పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మరి రాదు. సో సార్ వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో వారు ఈ అవకాశాన్ని